నమస్తే. నేటి రాశి ఫలాలకు స్వాగతం. ముందుగా మేషం. గ్రహబలం మిశ్రమంగా ఉంది. బుద్ధి సామర్థ్యంతో పనులు ప్రారంభించండి. చిన్న పొరపాట్లే ప్రమాదకరం కావచ్చు. ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగండి. నవగ్రహ శ్లోకాలు చదవటం మంచిది. వృషభం. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. అభివృద్ధి అవకాశాలు అపారంగా ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయం మీ సొంతమవుతుంది. ఖర్చుల్లో నియంత్రణ చాలా అవసరం. వ్యాపారంలో శాంతంగా వ్యవహరించాలి. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం. మిథునం. గ్రహబలం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలను గడిస్తారు. సృజనాత్మకతకు మంచి సమయం. స్థిరాస్తి యోగం ఉంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మేలు చేస్తుంది. కర్కాటకం. మిశ్రమ కాలం నడుస్తోంది. స్థిర చిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి. అపార్థాలు, వివాదాలు దూరం పెట్టాలి. ఆర్థిక పరంగా అనుకూలం, కానీ రుణాల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవటం మంచిది. సింహం. వ్యాపారంలో మంచి ఫలితాలున్నాయి. ఆర్థిక పరంగా పొదుపు ధోరణి అవసరం. తోటివారితో ప్రశాంతంగా మాట్లాడటం మంచిది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యానం శుభం. కన్య. ప్రారంభించిన పనుల్లో శుభ ఫలితం కలుగుతుంది. ఉద్యోగ గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక పరంగా స్థిరాస్తి యోగం ఉంది. సృజనాత్మక పెట్టుబడులు మేలు చేస్తాయి. శ్రీ లక్ష్మి అష్టోత్తరం మంచిది. తుల. వ్యాపారంలో శ్రేష్టమైన లాభాలున్నాయి. మాటల్లో స్పష్టత అవసరం. ఉద్యోగంలో చిన్న ఆటంకాలు ఉండొచ్చు. శాంతం, సహనం విజయానికి సంకేతం. ఈశ్వరారాధన శ్రేయస్కరం. వృశ్చికం. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో మేలు జరుగుతుంది. ఆర్థికంగా అనుకూలం. పొదుపు అవసరం. మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు ఫలాలనిస్తాయి. శ్రీ సూర్యనారాయణ దర్శనం శుభప్రదం. ధనుస్సు. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా పురోగతి ఉంది. ద్వాదశంలో 4 గ్రహాలున్నాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శ్రీ లక్ష్మీ ధ్యానం మంచిది. మకరం. వీరికి అదృష్ట యోగం ఉంది. పనులు సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో లాభదాయక ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభకరం. కుంభం. ఉద్యోగంలో మంచి చేకూరుతుంది. ఆర్థిక పరంగా అదృష్టం వరిస్తుంది. ఆవేశం, వివాదాలు నివారించాలి. ముఖ్యమైన విషయాల్లో మౌనంగా, తెలివిగా వ్యవహరించాలి. నవగ్రహ శ్లోకాలు చదవటం మంచిది. మీనం. ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ ప్రారంభించండి. ఉద్యోగంలో ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. ఆలస్యం, మొహమాటాలను నివారించాలి. ఆర్థికంగా అనుకూలం. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.